అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. మనం ఇప్పుడు హైదరాబాద్ సైదాబాద్ సెంట్రల్ కూడా జైలు పక్కన ఉన్నాం. రేపు బక్రీద్ పండుగ సందర్భంగా ఇక్కడ ఈ యొక్క పొట్టేళ్ల వ్యాపారం జోరందుకుంది. వేలాది రకాల పొట్టినది ఇక్కడ విక్రయాలు జరుగుతున్నాయి. ముస్లిం సోదరులంతా పెద్ద ఎత్తున ఈ యొక్క పొట్టేళ్ల కొనుగోలు కోసం వచ్చేశారు. రకరకాల వేర్వేరు ప్రాంతాల నుంచి ఇక్కడికి తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో ఈ యొక్క గొర్రెల పెంపకదారులు ఇక్కడ తీసుకొచ్చారు. అసలు ఏంటి ఈ యొక్క మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది, పండుగ హడావుడి ఎలా ఉంది, ఇప్పుడు లైవ్ లో వాళ్ళందరూ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఈ బక్రీద్ పండుగ కోసం ఈ యొక్క మేకపోతుని కొనుగోలు చేసినటువంటి యువకుడు ఉన్నాడు. ఆ యువకుని అడిగి తెలుసుకుందాం మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది, ఇది ఈ యొక్క మేకపోతుకి ఎంత రేటు పడింది, ఎలా ఉందని. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు ఎంత పడింది సార్? ఇది ఎన్ని కేజీలు ఉంటుంది? ఇది 90 కేజీలు అన్న. 90 కేజీలు ప్లస్ ఇది పెద్ద జాతి. ఇది ఇంట్లో పెంచింది మేక. ఇది అందుకే ఇప్పుడు ప్రైస్ చూద్దాం ఎట్లా వస్తుంది మార్కెట్లో. ప్రైజ్ ని బట్టి అమ్ముతాం. అంటే మీరు అమ్మడానికి వచ్చిరా? ఓకే ఓకే సార్. అమ్మనికి ఫస్ట్ అయితే కొనుక్కున్నాం, ఇప్పుడు అమ్ముతున్నాం. మీరు కొనుక్కొని పెంచుకొని అమ్మడానికి వచ్చినారు. ఇప్పుడు ఇది 90 కేజీలు పెట్టి ఎంత రేట్ మీరు చెప్పడం చెప్తున్నారు? మేము ఇంకా 55 అంటున్నాం. 55,000 కోటింగ్. చూడాలి ఇప్పుడు మార్కెట్ ని బట్టి ఎట్లా వస్తుంది అట్లా. ఈ యొక్క మేక స్పెషాలిటీ ఏంటి? ఈ మేక ఇది ఫస్ట్ అయితే ఇంట్లో పెంచింది. ఇది దీని మటన్ బాగుంటుంది టేస్ట్ లా. సెకండ్ ఇది ఇంకెవ్వరిని ఏమన్నది, కామ్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇంకా ఇది పెద్ద జాతి పెద్ద చెవులు ఉంటాయి. పంజాబ్కి వెళ్ళి వచ్చింది. ఈ పెద్ద చెవులు ఉంటే స్పెషాలిటీనా? పంజాబ్కి వెళ్ళి వచ్చింది. పంజాబ్ బ్రీడ్ ఇది. ఇది హైదరాబాద్ దొరకదు, బీటల్ ఇది. 55,000కు పోతుందమ్మా, అమ్ముడు పోతుంది అనుకుంటున్నారా? పోతుంది, మాక్సిమం వెళ్ళిపోతుంది. అండ్ 90 కేజీలు కదా, పోతుంది. అయితే 55 కేజీలకు అమ్మితే మీకు గిట్టుబాటు అవుతుందా, లాభం వస్తుందా? లాభం అనేది అనలేమో, కాకపోతే ఇది బక్రీద్ పండుగ అని అమ్ముతున్నాం అంతే. బక్రీద్ పండుగ కోసం ఆ పండుగ సందర్భంగా అమ్మాలనుకున్నారు, పండుగ అమ్ముతున్నారు. లాభాలతో సంబంధం లేదు. లాభాలతో ఏం సంబంధం లేదు. లాభాలతో ఏమన్నా ఉంటే ఇంకెక్కువ ఉంటుంది. 90 కేజీలు అంటే మటన్ షాప్ లోనే ఎక్కువ వస్తుంది కదా. మటన్ షాప్ లో ఎక్కువ అంటే మీ లాభం కోసం ఆశించేటోళ్ళు అయితే మీరు మటన్ షాప్ అమ్ముకొని కేజీలకు అమ్మేటోళ్ళు. కానీ పండుగ సందర్భంగా ఈ యొక్క బక్రీద్ కు ఈ యొక్క త్యాగ నిరతికి బక్రీద్ తర్కనం కాబట్టి ఆ పండుగ రోజు ముస్లిం సోదరుల కోసం ఇక్కడ అమ్ముతున్నారు అంతే. ఇక్కడ అమ్ముతున్నాం. లేకపోతే మా మటన్ షాప్ లో ఇస్తే ఇది 90 కేజీలు అంటే 80 ఇచ్చేస్తారు మాక్సిమం అట్లా. పెద్ద మేక, పెద్ద జాతిది. వాళ్ళకి ఇంకో కాంటాక్ట్స్ ఉంటారు, వాళ్ళు అమ్ముకుంటారు. ఎలా ఉంది సార్ మార్కెట్? టైట్ ఉంది సార్ ఈ సంవత్సరం కొంచెం, కానీ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. ఏం లేదు ప్రాబ్లం అయితే ప్రస్తుతానికి. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉన్నాయి? గతంలో కొంచెం రేటు రీజనబుల్ పెట్టేది. ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే వాళ్ళకు చాలా ఇబ్బంది కావచ్చు తీసుకురావడానికి, కాబట్టి రేట్లు కొంచెం అప్పటికి ఇప్పటికి పెరిగే ఉన్నాయి రేట్లు. ఇప్పుడు మీరు ఎన్ని పొట్టేలు కొనుగోలు చేసుకుని వచ్చారు? 2. ఎన్ని కేజీలు ఉంటాయి, ఎంత రేటు చెప్తున్నారు, మీరు ఎంత అడుగుతున్నారు? వాళ్ళు 30,000 అంటున్నారు 2కి, మేము 27 అంటున్నాం. ఎన్ని కేజీలు అవుతుంది సార్? ఒకటి 18 కేజీ వెళ్తుంది, 17-18 వెళ్తుంది ఒక దాని మీద. యావరేజ్ ఇప్పుడు మామూలుగా 800 కేజీ మటన్ నడుస్తుంది కదా, ఈ రోజు బాగా ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది రేటు. ఎందుకు ఈసారికి బాగా రేట్ ఎక్కువైంది అనుకుంటున్నాను? ఏమో సార్, ఇక దానికైతే మనం చెప్పలేము. వాళ్ళ ఆడికెళ్ళి బయటకెళ్ళి తీసుకొచ్చేటోళ్ళకు ఇక వాళ్ళు అక్కడికెళ్ళే రేటు పెంచవచ్చు అని మా ఉద్దేశం. ఇప్పుడు ఈ రోజే కొంటారా, రేపు మార్నింగ్ కూడా కొంటుంటారా జనరల్? రేపు మార్నింగ్ కూడా కొంటాం. 3 రోజు 3 రోజు డైలీగా కొంటాం. ఇవాళ ఏంటంటే చాలా ప్రిఫరెన్స్ ఇస్తాం. మళ్ళీ రేపు మళ్ళీ తీసుకుంటాం, మళ్ళీ ఎల్లుండి లాస్ట్ ఉంటుంది. ఇక లాస్ట్
అంటే రేపు ఈ రోజు కొంచెం కొనుగోలు తక్కువ ఉంటే రేపు ఏమైనా రేటు తగ్గేందుకు అవకాశం ఉంటుందా? ఉంటుంది ఇవాళే ఉంటుంది, రేపు రేటు కొంచెం తగ్గుతుంది. ఈ రోజు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇక 30,000 అనేటప్పుడు 25,000 కూడా ఇచ్చిపోతారు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయేది ఉంటుంది కదా, ఊర్లోకి వెళ్ళి వస్తారు, వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది, వాళ్ళు కూడా తీసుకొని వస్తారు ఒక 4 రూపాయలు సంపాదించుకుందాం అని. ఇక తర్వాత వాళ్ళకు కూడా మిగిలితే మంచిదే. ఇక తక్కువలో వస్తుందని మేము ఆశపడతాం, ఎక్కువ రావాలని వాళ్ళు ఆశపడతారు. సార్ ఇప్పుడు మార్కెట్లో చూస్తే రకరకాల జాతులు రకరకాల రాష్ట్రాల నుంచి వచ్చినాయి. ఇప్పుడు దేంట్లో ఇప్పుడు ఈ బక్రీద్ సందర్భంగా దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ప్రయారిటీ ఇస్తారు? తెలంగాణ పోతులకే ఇస్తారు, మన పోతులకే ఇస్తారు. తెలంగాణ పోటుకే ఎక్కువ ఉంటది మార్కెట్. పెద్ద చెవులతోని భారీ ఎత్తున 90 అంత ప్రిఫరెన్స్ ఏం ఇయ్యరు. ఇక ఇట్లానే డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే సరే ఇది తీసుకుందాం అన్నట్టు ఒక ఆశపడతారు. పిల్లలు ఏం చేస్తారు, పెద్దది కావాలంటే ఆశపడతారు. ఫ్యాషన్ కోసం పోతారు తప్ప టేస్ట్ అయితే ఉండదు. టేస్ట్ ఏముండదు, తెలంగాణ పోతే ఉంటది. 90 కేజీలు పంజాబ్ నుంచి రాని అని ఎక్కడి నుంచి రాని తెలంగాణ తెలంగాణదే ఉంటది. తెలంగాణ పోతుకు మించిన టేస్ట్ ఏది లేదు. అయితే ఈ మార్కెట్ లో పొట్టేలు రకరకాల ప్రాంతాల నుంచి వస్తుంటాయి, కానీ వాటికి సంబంధించినటువంటి దాన అవి తినడానికి ఎలాంటి సౌకర్యాలు ఇక్కడ ఉండవు. కాబట్టి కొద్దిమంది వ్యాపారస్తులు వాటి యొక్క పొట్ట నింపడం కోసం ఈ యొక్క కంది పొట్టు అయితేనేమి, వరిగడ్డి అయితేనేమి రకరకాల అవి దీని ఏమంటారండి? చనా భూమి ఉంటాయి కదా, అది కూడా ఉండేది సార్. ఎట్లా కేజీ లెక్క అమ్ముతారా? ఎట్లా కేజీ లెక్క అంటే 120. ఎక్కడి నుంచి తీసుకోసారు ఇది ఊర్లగా తీసుకోంటాయి, ఇబ్రాహీంపట్నం కాడ లేకుంటే ఇది మార్కెట్ కాడ తీసుకొస్తాయి సార్. బాగుంటుందా? అంటే ఇప్పుడు మార్కెట్ మీకు తెలిసిన కాడికి ఈ మార్కెట్ లో, ఈ సైదాబాద్ మార్కెట్, చంద్రగూడ పక్కన చంద్రగూడ మార్కెట్ అందా సుమారుగా ఎన్ని పొట్టేళ్ళు అయితే ఎన్ని పోతాయి జంతువులు అమ్ముడు? సుమారుగా అంటే 100 బ్యాగ్ పోతాయి, 100-200 బ్యాగ్ పోతాయి సార్ ఒక రోజుకి డైలీ. అయితే మొత్తం మీద మీరు ఒక సేవా కార్యక్రమం లాగా పెట్టుకున్నారా లేకపోతే మీ బిజినెస్ అయితే? బిజినెస్ సార్. అదే 10 రూపాయలు ఒక ఆయనకి, 10 రూపాయలు ఒక బట్టలకి, ఒక చిన్న బట్టలకి 10 రూపాయలు అట్లా కూడా అవుతుంది సార్. అది మొత్తం మీద అయితే అక్కడి నుంచి వచ్చినటువంటి మేకలకి గొర్రెలకి కడుపు మొత్తం ఖర్చులు కావాలి కదా, 2-3 అయినా ఉంటది కదా, వాళ్ళు కూడా కావాలి. ఏ దూరికి వెళ్ళి వస్తా తీసుకుపోతా ఇంటికాడ, అది కూడా మొత్తం మీద వ్యాపారం మంచిగా ఉందా? మంచిగా ఉన్నాయి సార్, ఏం మంచిగా ఉన్నాయి. यहाँ की है हम लोग यहाँ मलकपेट से है वे, ये बच्चा 4 दांत पे, इसका वेट है अंदाजा है 65 to 70 है, इसका रेट 45 है। इसके कान जो है 20 इंच लंबा है, 8 इंच चकलान है। क्या स्पेशलिटी क्या है? खूबसूरत रत्ता लॉन्ग ईयर है, हैदराबाद की फेमस ब्रीड है ये, हैदराबादी गोट। ఎక్కడి నుంచి వచ్చారు? ఇది ఢిల్లీ విలేతి బకరా. ఇది విలేతి మేక ఉంది అన్న. 95 కిలోలు లైఫ్ వెయిట్ ఉంది, 95 రేట్ ఉంది. మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది? ఎక్కువ డౌన్ ఉంది, తర్వాత చూడాలి, రాత్రి చూడాలి. ఆఫర్ వచ్చింది 55 ఇవ్వలేము. 55,000 వస్తే ఇవ్వలే, 85 ఇస్తాం లాస్ట్. 85 అంటే మీరు 85 చెప్తే వాళ్ళు 55కి వచ్చింది. 55కి వచ్చారు. ఎప్పటివరకు వెయిట్ చేస్తారు? ఇది రాత్రి మొత్తం 4 o'clock. దీని తర్వాత ఇంటికి బాయ్. దీని స్పెషాలిటీ ఏంటండి? ఇది ఇంట్లో మన పెంచింది మొత్తం, మన కాజు బాదం మొత్తం తినిపిస్తాం, మంచి డ్రై ఫ్రూట్ మొత్తం, డ్రై ఫ్రూట్స్, కాజు బాదం ఇవన్నీ తినిపిస్తారు కాబట్టి రేట్ ఎక్కువ చెప్తున్నారా? మంచిగా. ఇంకా ఏం స్పెషాలిటీ ఉంది? ఇంక స్పెషాలిటీ గోడ వేస్తుంది. 4 అంటే పనులు ఉంటాయి, 4 months గోడ ఫైటర్ ఉంది. ఫైటర్ కాబట్టి దీనికి మొత్తం కాస్ట్లీ ఫుడ్ పెడుతున్నారు కాబట్టి ఎక్కువ రేట్ చెప్తున్నారు. ఇది లేదుగా ఈడ ఏం చేస్తలేదు, ఏం చేయాలి? రేట్ ఎట్లుంది? రేట్ ఏం లేదు, ఏమో 10,000, 5,000, 6,000, 7,000 చెప్తాడు. ఈడ 30,000 జోడి, 30,000, 25,000 జోడి ఉండే అక్కడ మల్లెపల్లి కాడ. ఈడ 20,000 చెప్తాడు. ఏం చేయాలి? లాస్ వచ్చింది మాకు సానం. ఈ గూర్ర పిల్లలు. ఇప్పుడు మీరు అంత దూరం నుంచి వచ్చారు కదా, దూరం తెచ్చిన, మరి వీటికి మేతలా? మేత లేదు, గడ్డి లేదు. పొట్టు తెచ్చిన 30 బస్తాలు తెచ్చిన, లాస్ వచ్చింది. వాహనం వచ్చి ఖరాబ్ అయింది, మొత్తం కచ్చరకుండి చేసిన. పిల్లలు మొత్తం వాహనం ఖరాబ్ అయిపోయింది. ఇంటికి తీసుకోవాలి.
ఇప్పుడు అమ్ముడు పోని అన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారా? ఇంటికి తీసుకుపోతాం. రేపు ఉదయం దాకా ఇప్పుడు తెల్లవారులు అమ్ముతూనే ఉంటారా? నమస్తే. ఈ మార్కెట్ ఎలా ఉంది పరిస్థితి? మార్కెట్ మంచిగా ఉన్నాయి, ధర ఎక్కువ ఉంది. ధర ఎక్కువ అంటే మందులు కొన్నిలే, ఎన్నో పైసలు ఎక్కువైంది, 2000 ఎక్కువైంది పోయిన సంవత్సరం ఈ సంవత్సరానికి. అందుకోసం గిరాక్ తక్కువ ఉంది ధర. ఏం చెప్పాలి? ఎక్కడి నుంచి వస్తాయి ఇవి? తెలంగాణ, మహారాష్ట్ర, బీడ్, రాజస్థాన్, మాల్వా, ఎంపీ మొత్తం వస్తాయి, యూపీ మొత్తం దగ్గరికి వస్తాయి. అంటే ఏ రాష్ట్రానికి సంబంధించిన ఎక్కువ గిరాకీ ఉంటుంది? హైదరాబాద్ లో ఎక్కువ ఉంటాయి, ఏడా ఎక్కువ. కుర్బానీ అంటే హైదరాబాద్ నంబర్ 1. ఇప్పుడు లక్ష అటలు కోపిస్తారు. అందరూ సుమారుగా ఈ మార్కెట్ ఎక్కడి నుంచి చూస్తే చెంచల్గూడ జైలు చుట్టూ మొత్తం ఉన్నాయి. ఎన్ని లక్షలలో ఉంటాయి? 3-4 లక్షలు వస్తాయి. ఇది ఇక్కడ ఆ జల్పల్లి వస్తాయి, అలా ఎక్కువ వస్తాయి. ఇక్కడ నుండి ఎక్కువ వస్తాయి. లక్షల కొద్ది హోటళ్ళు అమ్ముడుపోతుంటాయి, కోట్ల వ్యాపారం జరుగుతుంది. బరాబర్. మొత్తం మీద అయితే ఈ సంవత్సరం గిరాకీ తక్కువ ఉంది, రేట్ ఎక్కువ ఉంది. అయితే వ్యాపారులకు నష్టమా లాభమా? ఈక్వల్. ఎప్పటి వరకు ఉంటాయి ఇవి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? लास्ट डे ఎక్కడి నుంచి వస్తాయి? कहाँ से आता पूरा अपना मका है, కన్ను నుంచి వస్తుంది మొత్తం. ఇది ఇవాళ లాస్ట్ డే, పొద్దున్న వరకు ఉంటుంది సార్. లాస్ట్ बड़ा जानवर है, పెద్దగా ఉంది जानवर. पूरे सब परफेक्ट है, कुर्बानी के परफेक्ट चलता है माहौल, मसला नहीं है. पूरा वजन जो है सो जिंदा लाइफ बकरा जो है सो 28 से 30 किलो का रहता मेरे पास. और इसका गोश्त काटे बाद से इसको पूरा आपको मुमकिन 18 से 20 किलो गोश्त भी निकलता है अल्हम्दुलिल्लाह. आप बिल्कुल बेफिक्र हो के आके ले जा सकते हो. रेट भी जो है सो नेगोशिएट है. दाता वाता पूरा जानवर जो है सो 1 साल के ऊपर का है, कोई भी ऐसा नीचे नहीं है, परफेक्टली लेके जा सकते. నైట్ మొత్తం జరుగుతుందండి ఇక్కడ? हाँ, नाइट में दिन में सब पूरा परफेक्ट चलने वाला है. मैं 24 आवर्स से बेच रहा हूँ अल्हम्दुलिल्लाह. 3 दिन हो गए आज को, 250 बकरे बेच चुका हूँ अल्हम्दुलिल्लाह. खैरियत से, कोई मसला नहीं अल्हम्दुलिल्लाह. ఎప్పటి వరకు ఉంటుంది ఎండింగ్? लास्ट मुमकिन मॉर्निंग 27 तक देता हूँ सामान पूरा इंशाल्लाह. पूरा बिक गया मेरे पास. सिर्फ आप देख सकते हैं, खाली मेरे पास एक 40 से 45 बकरे है बस, उससे ज्यादा नहीं. ఏ రకం ఎక్కువ అమ్ముడుపోతుంది? तेलंगाना पोटला, ओरिजिनल तेलंगाना पोटला, बेहतरीन पोटला, सिंगों वाला है, बेहतरीन है एकदम. जानवर ऐसा मोटा मोटा बेहतरीन. మొత్తం మీద అయితే బక్రీద్ పండుగ సందడి ఇక్కడ మార్కెట్లో కనిపిస్తున్నది. కానీ ఈ యొక్క వర్షం రావడం, తర్వాత పోతే భారీ ఎత్తున ఈ సరుకు రావడం, పొట్టేలు ఇతర రాష్ట్రాల నుంచి రావడం, ఇవన్నీ దృష్ట్యా గిరాకీ అయితే తక్కువ ఉందనేమో తీసుకొచ్చిన వాళ్ళు చెప్తున్నారు. కొనే వాళ్ళు మాత్రం పర్వాలేదు, బాగానే రీజనబుల్ రేట్కే వస్తున్నాయని చెప్తున్నారు. ఇంకా అసలు టైం అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత, లేదంటే రేపు తెల్లవారుజామున ఎర్లీ మార్నింగ్ వరకు ఇంకా తగ్గుతాయి. ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్నది కాస్త ఇంకా తగ్గుతాయి. అప్పుడు దాదాపుగా అన్నీ ఖాళీ అవుతాయి అని చెప్తున్నారు. కెమెరామెన్ సతీష్తో నాగేంద్రచారి, చెంచల్గూడ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి